పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, దేవాలయాలు, విద్యాసంస్థలు, కోర్టు ప్రాంగణంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. యోగా సాధన వల్ల కలిగే ఉపయోగాలను యోగా సాధకులు తెలియజేశారు. తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీరమణి, మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అసిస్టెంట్ కమిషనర్ జె రామారావు, మేనేజర్ జయకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మవ్వా యేసుబాబు, పలువురు అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా సాధకుల సమక్షంలో యోగాసనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీరమణి మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా పొందవచ్చని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండి మానసిక ప్రశాంతతను పొందవచ్చని అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో అన్ని ప్రదేశాలలో యోగా పైన అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏడాది కూడా నెల రోజు ప్రోటోకాల్తో పాటుగా ఈరోజు కూడా అన్ని చోట్ల కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మన తెనాలి మార్కెట్ యార్డ్లో ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ యొక్క యోగా దినోత్సవంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా యోగా మన జీవితంలో భాగమైతే చాలా ఆరోగ్యవంతంగా ఉంటాము అని చెప్పేదే ఈ సంవత్సరం యోగా థీమ్ యొక్క ముఖ్య లక్షణం. బర్త్డే సందర్భంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హెల్దీ లైఫ్ స్టైల్కి యోగా అనేది లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ 15 రోజుల నుంచి స్టాండర్డ్ ప్రోటోకాల్ అన్ని చోట్ల పాటించడం జరుగుతుంది. ఈరోజు ఫైనల్గా అన్ని లెవెల్స్లో స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు, అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇక్కడ, అలాగే ప్రతి వార్డ్ లెవెల్లోనూ ఈ విలేజ్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అందరూ దీంట్లో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెనాలి కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో ప్రపంచ యోగా దినోత్సవం ఆదివారం నిర్వహించారు. యోగా గురువు కిషోర్ గురూజీ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పవన్ కుమార్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వివేక్ వర్ధన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇందుపల్లి రాజారాం, ప్రధాన కార్యదర్శి కిషోర్, అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను న్యాయమూర్తులు వివరించారు. తెనాలి షరాఫ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత యోగా శిక్షణ తరగతులు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెనుగొండ క్షేత్రపీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ హాజరయ్యారు. ఆలయ ఈవో హరిప్రసాద్ నేతృత్వంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, ఒత్తిడిని అధిగమించవచ్చని తెలిపారు. గత 15 రోజులుగా ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించిన ఆలయ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులతో పలు యోగాసనాలు వేయించగా అనంతరం అతిథులను ఆలయ వర్గాలు సత్కరించాయి. పెద్ద సంఖ్యలో భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కోట్లాది మంది ప్రజలు కూడా మనం యోగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మనం గత 15 రోజుల నుండి ఆలయ ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి నేతృత్వంలో
వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ఉద్దాపతి రమణయ్య గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మనకి యోగాసనాలు నిర్వహించడం జరుగుతుంది. ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఈ ముగింపు కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యోగా అనే విశిష్టత గురించి తెలియజేసేందుకు మనకి తెనాలి బార్ అసోసియేషన్ నుండి అంటే అడ్వకేట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ నుండి హరిదాస్ గౌరశంకర్ గారు విచ్చేస్తున్నారు. వారి క్లుప్తంగా మనందరికీ కూడా సభ్యులుగా తెలియజేసేందుకు ఈ కార్యక్రమంలో వచ్చిన పట్టణంలో వివిధ స్కూళ్ళ నుంచి పట్టణంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాలబాలికలకు చిన్నారులకు పెద్దలకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన మా అర్చక స్వామి అయినటువంటి కిరణ్ గారికి శ్రీనివాస్ గారికి మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ ప్రపంచ యోగా దినం సందర్భంగా ఈరోజు నేర్చుకున్న ఆసనాలని మీరు రోజు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉండవలసిందిగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంటే అందరూ వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ మన పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో కూడా ఇది జరగటం చాలా గొప్ప విషయం. ఈ క్షేత్రము నవావతార ఆంజనేయ స్వామి, మన భారతదేశంలో నవావతార ఆంజనేయ స్వామిగా ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి విరాజిల్లుతూ ఉంటారు. స్వామి ఇక్కడ బ్రహ్మస్థానంలో ఉంటారు. 4 దిక్కులకి 4 ముఖాలు ఉంటాయి. పైకి హైగ్రీవ ముఖం ఉంటుంది. జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తారు స్వామి. అలాగే ఇక్కడ స్వామివారి యొక్క మూర్తి చిన్నగా ఉన్నా కానీ సూక్ష్మ రూపంతో స్వామి విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చినట్టుగా స్వామి విశేషమైన కృపణ చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈ కన్వెన్షన్ హాలులో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా గురువు మేడూరి ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో సభ్యులు యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, రోటరీ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, జోనల్ చైర్మన్ డాక్టర్ ధూళిపల్ల రవీంద్రనాథ్తో పాటు సభ్యులు గుమ్మడి ప్రసాద్, మల్లాది అర్జున్, ఉన్నవ సూర్యనారాయణ, కొల్లి రాజేంద్ర ప్రసాద్, నూతలపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిరోజు ఒక అరగంట కనీసం యోగా చేయటం వలన శారీరకంగా, ఆరోగ్యంగా, మానసికంగా అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాని మీ లైఫ్లో ఒక భాగం చేసుకొని ప్రతిరోజు యోగా సాధన చేయాలని చెప్పి, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో భాస్కర్ గారి నేతృత్వంలో ఆయన మాకు గురువు. ఆయన ఈ యోగాకు సంబంధించి పిహెచ్డి చేశారు, అలాగే ఎంఎస్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కన్వెన్షన్లో యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ కొన్నాళ్ళు వస్తే రెగ్యులర్గా మాతో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఈ యోగాలో మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా అనేది పుట్టిందే మన భారతదేశంలో. ఈ యోగా వల్ల ఎన్నో రుగ్మతలు మటుమాయం అవుతున్నాయి. అది మన డాక్టర్స్ కూడా చెబుతున్న ఇది. డాక్టర్స్ కూడా ప్రతి ఉదయం ఒక అరగంట మీరు యోగా చేయండి, మీ దగ్గరికి ఏ రోగము రాదు అని చెప్పేసి చెబుతున్నారంటే ఈ యోగాకి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది అర్థమవుతుంది. మా గురువుగారైన భాస్కర్ గారు ఈ కన్వెన్షన్లో ప్రతిరోజు ఈ యోగాని మీద ప్రాక్టీస్ చేయిస్తున్నారు. కాబట్టి మన తెనాలి చుట్టుపక్కల ఉన్న పౌరులు ఇక్కడికి వచ్చి గురువుగారి దగ్గర యోగా నేర్చుకుని యోగా చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గత 15 రోజులుగా ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తుండగా ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ అనుపమ నేతృత్వంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నిర్వాహకులు ముద్దాభక్తుని రమణయ్య యోగా సాధన చేయించారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను బాలస్వామీజీ భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. మన తెనాలి వైకుంఠపురంలో విశేషంగా
ఈ యోగా సాధన కార్యక్రమాల్ని చక్కగా 5 రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి మేము కూడా విచ్చేయటం జరిగింది. భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఇలా ఆసనాలు వేయటం మూలాన మీ శరీరంలోకి తెలియకుండా దైవిక శక్తి కూడా ఏర్పడుతుంది. అంతటి గొప్పటి భాగ్యం స్వామివారు ప్రసాదింపజేశారు. అలాగే దేవాలయానికి వచ్చే యొక్క అవకాశం కూడా దేవాలయంలో చేయించడం వల్ల ఆ భాగ్యం కూడా మనకు కలిగిందనమాట. మీరందరూ సాధన చేయటానికి చక్కగా ఇది ఒక మార్గము మనకి ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా ఇచ్చారు. మీరందరూ చక్కగా చేయండి. మరలా ఇలాంటి కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళు ఎవరు చెప్పకుండా మీ అంతన మీరు ఆసనాలు వేసే స్థితికి వస్తే మరలా మన ఈవో గారు ఇంకా అద్భుతంగా మీ అందరికీ అవకాశాలు ఇచ్చి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేస్తారనమాట. యోగా యొక్క విశిష్టత, ఆసనాల యొక్క విశిష్టత మరియు ఇంకా ఆరోగ్య సూత్రాల గురించి స్వామీజీ చాలా చక్కగా వివరించి ఉన్నారు. అలాగే స్వామివారు ఇక్కడికి రావడం మనందరూ అదృష్టంగా మనం భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామీజీకి మరొకసారి మనందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి నమస్కరించుకున్నాము. మరియు ఇన్ని రోజులు మనకి ఎంతో సహకారంగా యోగా గురువు అయినటువంటి మన ముద్దామద్దిని రమణయ్య గారు చాలా చక్కగా ఆసనాల యొక్క విశిష్టత, పిల్లలందరి చేత ఆసనాలు వేయించడం, అసలు యోగా అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా యోగా నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగేలా వారు ట్రైనింగ్ ఇవ్వడం మనకి ఎంతో విశేషం. అలాగే ఇంకా ఈ ఆసనాలు స్వామీజీ చెప్పినట్టు ఈ రోజుతో ఇంతటితో మర్చిపోకుండా పిల్లలు రేపు భవిష్యత్తులో స్వామీజీ అన్నట్టు స్కూల్స్లో ఎటువంటి ఆసనాలు, ఎటువంటి వ్యాయామాలు, స్పోర్ట్స్ అనేవి లేవు ఈ రోజుల్లో. అందుకోసం మరి ముఖ్యంగా పిల్లలు కూడా ఆసనాలు కంటిన్యూస్ యోగాసనాలు చేయడం వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. తెనాలి గంగన్నమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఆలయ ఈవో రమణకుమారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ నేతృత్వంలో గత 15 రోజులుగా ఆలయంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆదివారం యోగా దినోత్సవం నాడు ముగింపు కార్యక్రమానికి కిషోర్ గురూజీ పాల్గొని అధికారులు, సిబ్బంది, భక్తులు, ఆలయ అర్చకులతో యోగాసనాలు వేయించారు. 15 రోజులుగా ఉచిత శిక్షణ తరగతులలో పాల్గొన్న భక్తులందరికీ ఈవో రమణకుమారి అభినందనలు తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానము గంగానమ్మపేట, తెనాలి, గుంటూరు జిల్లాలో గత 15 రోజుల నుంచి కూడా శ్రీ కిషోర్ గురూజీ గారి ఆధ్వర్యంలో దేవస్థానం నందు యోగా శిక్షణా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆఖరి రోజున వారి యొక్క చక్కటి ప్రసంగాన్ని కూడా తెలియచేసి ఉన్నారు. వారి యొక్క ప్రసంగాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి గజిబిజి ప్రపంచంలో గజిబిజి జీవన శైలిలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది వారు ఉపదేశం అందించి ఉన్నారు. వారి ఉపదేశంలో సూచించిన విషయాలు చాలా వరకు అందరూ కూడా పాటించదగ్గట్టుగానే వారు ఉపదేశించారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి గజిబిజి జీవన శైలి విధానంలో కొంతమేర ఈ యోగా అనేది అభ్యసించో కొంతమేర ఆ టెన్షన్స్, ఆ బాధలు అన్నీ కూడా రిలీఫ్ పొందవచ్చని ఇప్పుడు వారి ఉపదేశం ద్వారా చాలా అర్థమై ఉన్నది. అదేవిధంగా దేవస్థానంలో కూడా ఈ 15 రోజులే కాకుండా మునుముందు కూడా చక్కటి వాతావరణంలో యోగా శిక్షణ అనేది నిరంతరాయంగా జరిగేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు సూచించి ఉన్నారు. ఈ యోగాంధ్రలో సక్సెస్ అయినటువంటి దీన్ని కొనసాగించడానికి కూడా మేడం గారు కంటిన్యూ చేయడానికి చాలా సుముఖంగా ఉన్నారు. వారికి మా సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాము. యోగాభ్యాసం అన్నది శరీరంతో ప్రారంభమవుతుంది అన్నది సత్యం. అందుకే ఆసనాలే అడ్వర్టైజ్మెంట్ అవుతున్నాయి, అక్కడతో ఆపేస్తున్నారు. అలా కాకుండా శరీరం నుంచి మనోస్థాయికి ఎదగాలి. ఆ ఎదిగేందుకు మేము చక్కటి కృషి చేస్తున్నాము. మీకు ఇచ్చిన వాట్ ఈజ్ యోగా అనే పుస్తకాలు ఈరోజు ఇచ్చాము. ఈ పుస్తకాన్ని మీరు కనుక పూర్తిగా చదివినట్లయితే మన స్థాయికి ఎలా ఎదగాలి, ఏ విధంగా అభ్యాసం చేయాలి, ప్రాణాయామాలు అన్నీ కూడా అందులో బోధపడతాయి. కాబట్టి ఈ తెనాలి పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ పాత శివాలయంలో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని
మీరంతా నిత్య సాధకులుగా ప్రతిరోజు మీ ఇంటి వద్దైనా అభ్యాసం చేసి జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడానికి యోగాకి మించిన మరొక మార్గమే లేదు అన్న విషయాన్ని నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Star Srinidhi, Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.